నమస్తే. వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. ఈరోజు ప్రధానంగా మెయిన్ హెడ్లైన్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాము. ప్రధాన పత్రికల్లో హెడ్లైన్స్ అయితే చూద్దాం. ముందుగా సాక్షి పేపర్లో అయితే హెడ్లైన్స్ చూద్దాము. సో సాక్షి పేపర్లో మెయిన్ హెడ్లైన్ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇంకెంతకాలం ఓపిక పట్టాలి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో గతేడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిలిపివేసింది. సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో పాస్బుక్ల జారీ అయితే నిలిచిపోయింది. దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో గతేడాది జూలై నుంచి పాస్బుక్ల ముద్రణ నిలిచిపోగా సెప్టెంబర్ నుంచి కొత్త పాస్ పుస్తకాలు రావడం పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అయితే ఈ పాస్ పుస్తకాలను ఇప్పటి వరకు ముద్రిస్తోన్న మద్రాసు ప్రింటింగ్ ప్రెస్కు రెవెన్యూ శాఖ 2.4 కోట్ల బకాయి పడిందని, సో అందుకే పాస్ పుస్తకాల ముద్రణ నిలిచిపోయిందని చెప్పి తెలుస్తోంది. సో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,06,000 పుస్తకాల ముద్రణ నిలిచిపోయిందని చెప్పి కూడా సమాచారం. సో వాస్తవానికి భూమి రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకాల ముద్రణకు అవసరమైన ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో భూమి మ్యుటేషన్ కాగానే ఆ వివరాలు తహసీల్దార్ కార్యాలయం నుంచి CCLAకు, అక్కడి నుంచి ముద్రణ సంస్థకు వెళ్తాయి. సో అలా ప్రింటింగ్ ప్రెస్ వరకు వెళ్ళిన వివరాల ఆధారంగా పాస్ పుస్తకాలు ప్రింట్ అయి నేరుగా రైతు అడ్రస్కు వెళ్తాయి. సో అక్కడ ఒక్క పాస్ పుస్తకం ముద్రించేందుకు 45 రూపాయలు ఖర్చు అవుతుందట. సో అంచనా ప్రకారం రైతు నుంచి 300 ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తుంది. కానీ ఈ పాస్ పుస్తకాలు ముద్రించేందుకు అవసరమైన నిధులను ప్రింటింగ్ ప్రెస్కు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ సమస్య వచ్చిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు అని అయితే ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మరి రైతుల నుంచి అయితే పాస్ పుస్తకాల ముద్రణకు సంబంధించి 300 రూపాయలు తీసుకుంటున్నారు. బట్ ప్రింటింగ్ ప్రెస్కి చెల్లించాల్సింది ఒక పాస్ పుస్తకానికి 45 రూపాయలు మాత్రమే. బట్ అది కూడా ప్రభుత్వం చెల్లించలేదు. దాదాపు ఒక 2.4 కోట్ల రూపాయల వరకు పెండింగ్ పెట్టింది. అందుకని చెప్పి వాళ్ళు పాస్ పుస్తకాలని ముద్రించట్లేదు, రైతులు దీనివల్ల సఫర్ అవుతున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే గుండెల నిండుగా మొక్కులు అని చెప్పి మన తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర గురించి అయితే ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు, బారులు తీరిన భక్తజనం, గద్దెల వద్ద తప్పని అవస్థలు. సో ఒక్కరోజే 45 లక్షల మంది, ఒక్క రోజులోనే 45 లక్షల మంది అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకో. సో మేడారం అంతా కూడా జనసంద్రం. సో ఇసుకేస్తే కూడా రాలనంత జనసంద్రం మనం ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు. చాలామంది ఒక్క రోజులో 45 లక్షల మంది సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకున్నారు. సో మొత్తం జంపన్నవాగు ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోయిందని చెప్పుకోవచ్చు. సో అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రముఖులు కూడా క్యూ కడుతున్నారు. మనం చూసాం, కవిత గారు వెళ్ళారు, గవర్నర్ గారు వెళ్ళారు, అలాగే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, ఫిలిం సెలబ్రిటీస్ కావచ్చు, చాలామంది మేడారం జాతరకి అయితే వెళ్ళారు. సో మొక్కులు సమర్పించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం, వనదేవతల వన ప్రవేశం ఈ రోజు అయితే జరుగుతోంది. సమ్మక్క సారలమ్మల వన ప్రవేశం జరుగుతోంది. సో ఈ రోజుతో జాతర అయితే ముగియబోతుంది. ఇంకా రష్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో జంపన్నవాగు నుంచి గద్దెల వరకు ఎటు చూసినా భక్తజనమే. 4 దేవరలు కొలువైన గద్దె ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. యాటా పోతులు, కోళ్ల మొక్కులతో ఒడిబియ్యం, పసుపు కుంకుమలు చెల్లిస్తూ అమ్మవార్లను దర్శించుకుని భక్తజన కోటి మురిసింది. సాహో సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం మారుమోగిపోయింది. చీరలు, రైక ముక్కలు, ఎత్తు బంగారం అంటే బెల్లం, కోళ్ళు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు కొట్టడం, ఇలా భక్తులకు తోచిన విధంగా వాళ్ళ మొక్కులు అమ్మ వాళ్ళకైతే చెల్లించుకున్నారని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతర కాబట్టి ఈసారి మరి ఇంకా అంగరంగ వైభవంగా మంత్రి సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకొని మేడారం జాతరని చాలా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. సో అది మేడారంకి సంబంధించి హెడ్లైన్. అలాగే రేపు విచారిస్తామని చెప్పి కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఎర్రవల్లి కుదరదు, నందీనగర్లోనే అని చెప్పి. సో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తాం. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది. సో ఇంటి గోడకు అతికించి వెళ్ళారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఫామ్ హౌస్లో విచారణకి నాకు ఓకే
అని చెప్పారనమాట. అంటే సిట్ అధికారులే మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ డిసైడ్ చేయండి, అక్కడికే వచ్చి మేము విచారిస్తామని చెప్తే మరి కేసీఆర్ గారు అయితే నాకు ఫామ్ హౌస్లో ఓకే అని అయితే చెప్పారు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఆ ప్లేస్ అయితే తనకి బాగుంటుంది, ఆరోగ్య దృష్ట్యా ఎలా ఉన్నా కూడా బాగుంటుంది అని చెప్పినా కూడా మళ్ళీ ఆ ప్లేస్ అయితే కుదరదు, నందినగర్లో అయితే మేము విచారిస్తాం, మీరు అక్కడికి రావాలి, ఒకవేళ అక్కడ లేకుంటే నందినగర్ ఓకే, ఆ హౌస్ అయితే ఓకే అని చెప్పి మళ్ళీ సిట్ అధికారులు మళ్ళీ ఫ్రెష్గా నోటీస్ అయితే ఇచ్చారనమాట. సో ఇంటి గోడకు అతికిచ్చి వెళ్లారని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరు లేకపోవడంతో గోడకు వాటిని అతికించి వెళ్లారు. సో ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని ఈ నోటీసుల్లో అయితే స్పష్టం చేశారు. సో సిఆర్పిసి సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. అందరికీ కూడా అదే సెక్షన్ కింద జారీ అయినాయి. కేటీఆర్కి కావచ్చు, సంతోష్ రావు గారికి కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి కావచ్చు 160 నోటీసెస్ కిందనే సిట్ నోటీసులు అయితే జారీ చేసింది సెక్షన్ కింద. సో ఒక వ్యక్తికి సంబంధించి దీనిపైన న్యాయ నిపుణులందరూ సిట్ అధికారులు తాజాగా నోటీసులు అయితే ఇచ్చారు. మరి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణకు హాజరు కావాలి అని చెప్పి సిట్ అధికారులు అయితే డెడ్లైన్ అయితే విధించారు. సో చూడాలి మరి ఈ వ్యవహారం పైన బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళాలని ఆలోచిస్తోంది. మరి హైకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేస్తారు, ఎలాంటి కౌంటర్స్ ఇస్తారు, మరి హైకోర్టు దానికి బీఆర్ఎస్కి ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే వేచి చూడాలి. సో హైకోర్టుకి వెళ్ళే యోచనలో అయితే బీఆర్ఎస్ ఉంది. దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు సిట్ నోటీసులకు సంబంధించి. అలాగే నీటిని ఒడిసిపట్టింది కేసీఆర్, విడిచిపెట్టింది రేవంత్ అని చెప్పి హరీష్ రావు విమర్శిస్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఏపీకి నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి, నల్లమల్ల సాగర్కు ఒక పద్ధతి ప్రకారం సహకారం జరుగుతోంది అని చెప్పి హరీష్ రావు గారు అయితే విమర్శించారు. ప్రభుత్వం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ను వెంటనే బహిష్కరించాలి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ అని చెప్పి. సో మన 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న నదీ జల వివాదాలకు సంబంధించి ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఒక కమిటీ మీటింగ్ జరిగింది దానికి సంబంధించి, బట్ ఆ కమిటీ మీటింగ్ కూడా పేరుకు మాత్రమే ఉంది. ఆ కమిటీ మీటింగ్లో కూడా ఆంధ్రాకు అనుగుణంగానే మన తెలంగాణ మంత్రులు, మన తెలంగాణ సీఎం పనిచేస్తున్నారు తప్పితే తెలంగాణ నీటి కోసం, తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే పని చేయట్లేదు అని చెప్పి హరీష్ రావు గారు అయితే విమర్శించారు. అలాగే చర్చలు హక్కుల కోసమే అని చెప్పి మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో పోలవరం, నల్లమల్ల సాగర్ ఎజెండాలో ఉండరాదని తేల్చి చెప్పినామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. మీటింగ్లో కూడా మేము గట్టిగా చెప్పాము దాని గురించి అని చెప్పి అయితే చెప్తున్నారు. వివాదాలతో ఆగిన తెలంగాణ ప్రాజెక్టులను ఎజెండాలో పెట్టాలన్నాం. సో అనుభవం, సమర్థత ఉందని ఆదిత్యనాథ్ దాస్కు సలహాదారుడిగా నియమించామని చెప్పి హరీష్ రావు ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందన. సో జూమ్ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించి అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో పోలవరం, నల్లమల్ల సాగర్ ఎజెండాలో ఉండరాదు అని చెప్పి తేల్చి చెప్పినామని అయితే చెప్పారు. మళ్ళీ ఊర్లో ఉన్నందున మళ్ళీ నేను వచ్చి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తాను, మళ్ళీ దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్. అలాగే ఇక ఉక్కపోత షురు అని చెప్పి, ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్, ఎండాకాలం కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరాయి. కొంతకాలంగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ స్థాయికి పతనం కావడంతో, అదేవిధంగా రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత విపరీతంగా నమోదైంది. సో ప్రస్తుతం ఆ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. చలికాలం చివరి దశకు చేరడంతో ఉష్ణోగ్రతలు వేగంగా మారుతున్నాయి. సో వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఒక వారం మాత్రమే ఒక సాధారణ ఉష్ణోగ్రతలు అయితే నమోదైతే దాని తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంటాయి అని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. సో ఎండాకాలం రాబోతోంది కాబట్టి ఎండాకాలాన్ని తట్టుకోవడానికి గల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముందస్తు హెచ్చరికగా మనం భావించవచ్చు. సో ఇది దానికి సంబంధించి హెడ్లైన్. అలాగే ఇక్కడ హెడ్లైన్స్ చూసుకుంటే, ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ అని చెప్పి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించబోతున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మనం రీసెంట్గానే చూసాం. సో
విమానం క్రాష్ కావడంతో మనకి అజిత్ పవార్ గారు అయితే మరణించారు. సో ఆయన భార్య సునేత్ర ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకు సో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో 7 జిల్లాల్లో చొరబాటుదారులదే మెజార్టీ అని చెప్పి మనకి అమిత్ షా గారు అంటున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో అస్సాంకు పూర్తి స్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అయితే పిలుపునిచ్చారు. సో కెనడా విమానాలపై 50% టారిఫ్లు. సో కెనడా అమెరికా అధ్యక్షుడు కెనడాపై మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50% సుంకాలు బాధతానని ప్రకటించారు. సో ట్రంప్కు ఇదే పని కదా. సో ప్రతి దేశం పైన సుంకాలు విధించడం ఇప్పుడు కెనడా పైన పడిందనమాట. సో కెనడాలో అమెరికాలో ఎవరైనా కెనడాకి సంబంధించి విమానాలు కొంటే మాత్రం దానిపైన 50% సుంకాలు విధిస్తానని చెప్పాడనమాట. సో గ్రీన్లాండ్కు పాచిపడుతోంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో గ్రీన్లాండ్ దీవులకు పెనుముప్పు పొంచి ఉంది. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా బెదిరిస్తూ వస్తున్న ఆక్రమణ ముప్పు కాదు అని చెప్పి పాచి ముప్పు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి పూర్తిగా ఉన్నాయి. అలాగే ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు, చిన్న హెడ్లైన్. సో అమ్మాయిల ఋతుక్రమణానికి సంబంధించి వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ ఉండాలి. సో దివ్యాంగులకు, బాలలకు, బాలికలకు సపరేట్ టాయిలెట్స్ ఉండాలి. వాళ్ళని సురక్షితంగా, గౌరవప్రదంగా వాళ్ళకి సంబంధించి ఒక విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే కృష్ణాలో 532 టీఎంసీలు ఇవ్వండి అని చెప్పి ఉమ్మడి ఏపీకి 75% లభ్యత ఆధారంగా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల నుంచి తమ రాష్ట్రానికి 532 టీఎంసీలను కేటాయించాలని చెప్పి తెలంగాణ కోరింది. సో గోదావరి మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలతో పాలమూరుకు అనుమతి ఇవ్వాలని కోరింది. సో నిన్న జరిగిన సమావేశంలో ఈ నీటి వాటాలకు సంబంధించి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కోరినట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే పింక్ ముక్కు ఇక గాయబ్ అని చెప్పి బడ్జెట్లో రైల్వే శాఖకు నిధుల కేటాయింపులో కేంద్రం కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జోన్ల వారీగా నిధుల వ్యయం విషయంలో పూర్తిగా కేంద్రీకృతమైన విధానం అమల్లో ఉండగా తాజాగా వికేంద్రీకరణకు బాటలు వేస్తోంది అని చెప్పి దాన్ని తొలగించేటట్టుగా ఉంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి సాక్షి పేపర్కి సంబంధించి డీటెయిల్స్. అలాగే మనం నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. సో నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే కనుక కేసీఆర్కు మళ్ళీ నోటీసులు అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలి అని చెప్పి మళ్ళీ నోటీసుల్లో వచ్చారు. అయితే నోటీసుల్లో ఏముంది అంటే మనకి సో 65 ఏండ్ల వారు ఎక్కడంటే అక్కడే విచారించాలి అని చెప్పి రూల్ అంట. సో దానికి సంబంధించి నేను ఫామ్ హౌస్లో విచారణకి నాకు ఓకే అని చెప్పినా కూడా మళ్ళీ అది తిరస్కరించి నందీనగర్లోనే విచారిస్తామని చెప్పడం. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం అని చెప్పి ఎర్రవల్లి నివాసం జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి రాదు. సో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఆ నోటీసుల్లో ఏముందంటే మీరు 29న సమర్పించిన రిప్లైలో సిద్దిపేట జిల్లా మార్కూరు మండలం ఎర్రవల్లి గ్రామంలోని మీ ప్రస్తుత నివాసంలో మిమ్మల్ని విచారించాలని కోరారు. ఎలక్షన్ అఫిడవిట్, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల ప్రకారం మీ నివాసం నందినగర్ అని ఉంది. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ అని చెప్పి నెంబర్ పెట్టి 243/2024 కేసు దర్యాప్తునకు సంబంధించి నోటీసులు జారీ చేశాము. సో మేము నందినగర్లోనే మిమ్మల్ని విచారిస్తాము, మీరు హాజరు కావాలి ఖచ్చితంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి అని చెప్పి ఆ నోటీసులో అయితే పేర్కొన్నారు. సో దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రాజెక్టులు ఏవి ఒప్పుకోం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. నీటి వాటాలకు సంబంధించి 969 టీఎంసీలను అంగీకరించేది లేదు, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పరిగణించవద్దు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చనాక, కొరాట, సమ్మక్క సాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవి తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి, రివర్ బోర్డులకు తెలియజేశామని వాదించింది. సో గోదావరి నదీ జలాల్లో తమకే 850 టీఎంసీలు దక్కుతాయని, అందుకు అనుగుణంగానే ప్రాజెక్టులు రూపొందించుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కొనసాగిన నిపుణుల కమిటీలో నివేదించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం
కేంద్ర ప్రభుత్వం 15 మంది అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కేంద్ర కమిటీ జల సంఘం చైర్మన్ ఆ, అనుపమ ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం తొలిసారి భేటీ అయింది. ఈ సమావేశానికి సంబంధించి ఈ 968 టీఎంసీలను మేము అంగీకరించేది లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పినట్లుగా ఆ కమిటీలో సో దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఢిల్లీలో శుక్రవారం సేవా భవన్లో ఈ ఈ మీటింగ్ అయితే జరిగింది నదీ జల వివాదాలకు సంబంధించి. అలాగే రాష్ట్రానికి రేవంత్ జల ద్రోహం చేస్తున్నారు అని చెప్పి హరీష్ రావు గారు విమర్శించినట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటి హక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అయితే నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను దారాదత్తం చేసేందుకు చర్చల కోసం పరుగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని అత్యవసర ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. సో అన్నీ రాష్ట్రం అయితే మొద్దు నిద్రపోతుంది, లేపాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు మేమంతా అంటే మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ మీట్ తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ హైకోర్టుకు లేఖ రాయడం, లేకపోతే కేంద్ర జల సంఘానికి ఒక రిపోర్ట్ సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు అయితే విమర్శించారు. సో అందుకే గోదావరిని దారాదత్తం చేసేందుకే అడుగులు వేస్తున్నారు ఆంధ్రాకి అని చెప్పి విమర్శించారనమాట. దానికి సంబంధించి హెడ్లైన్ అది. అలాగే ఎమ్మెల్యే దానం వితండవాదం అని చెప్పి హెడ్లైన్ ఇచ్చారు. నాది బీఆర్ఎస్ పార్టీయే, నన్ను సస్పెండ్ చేయలేదు, చెయ్యి గుర్తు మీద పోటీ చేశాను, సో పట్టించుకోకండి అని చెప్పి స్పీకర్ దానం నాగేందర్కి స్పీకర్కు వినతి చెప్పెట్టినట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో స్పీకర్ నిర్ణయం అపహాస్యం, ఫిరాయింపు ఎమ్మెల్యే బీకేఆర్ బరితెగింపు, పార్టీ మారలేదంటూనే కాంగ్రెస్ ర్యాలీలో బండ్లా. సో కాంగ్రెస్ను గెలిపించాలని నిస్సిగ్గుగా విజ్ఞప్తి, సో బీఫామ్లన్నీ హస్తగతం చేసుకున్న వైనం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో కేసీఆర్ విచారణకు సంబంధించి మనకు మెయిన్ హెడ్లైన్గా కనిపిస్తోంది నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి. సో సిట్ నోటీసులకు చట్టబద్ధత ఉందా అని చెప్పి మళ్ళీ మనకు అదే హెడ్లైన్ చూస్తున్నాం. మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు అని చెప్పి బీఆర్ఎస్ న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇవి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి హెడ్లైన్స్. అలాగే మనం వెలుగు పేపర్ చూద్దాము. వెలుగు పేపర్ చూస్తే కనుక మెయిన్ హెడ్లైన్ మనకి ఫామ్ హౌస్లో కాదు నందినగర్లోనే విచారిస్తామని చెప్పి సిట్ నోటీసులకు సంబంధించి కేసీఆర్ గారికి మళ్ళీ నోటీసులు వెళ్ళిన సందర్భంగా రెండో నోటీసు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మరి ఇది కేసీఆర్తో ఆగుతుందా, మరి ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనేది అయితే చూడాలి. అలాగే పోలవరం నల్లమల్ల సాగర్ అజెండాలో పెట్టొద్దు అని చెప్పి, ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదని సిడబ్ల్యూసీ కమిటీ మీటింగ్లో తేల్చి చెప్పిన తెలంగాణ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్యలు చేపట్టేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులోనూ అజెండాలో ఈ అంశాన్ని చేర్చవద్దని, ఒకవేళ ఆ అంశాన్ని అజెండాలో పెడితే చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. అంటే దాని గురించి మేము డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు అని చెప్పి స్పష్టంగా తేల్చి చెప్పింది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో రెండు రాష్ట్రాల సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు టాపిక్ తేవడంతో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఫైర్ అయ్యారు. ఆ ప్రాజెక్టే అక్రమమని, వరద జలాలపై ప్రాజెక్టు కట్టి బేసిన్ కానీ బేసిన్కు నీళ్ళు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సో దీనిపై చర్చలు అనవసరమని ఏపీకి అయితే తేల్చి చెప్పారు. అయితే తమకు పోలవరం బనకచర్య పిఎఫ్ఆర్ మాత్రమే వచ్చిందని, నల్లమల సాగర్ పిఎఫ్ఆర్ రాలేదని సిడబ్ల్యూసీ చెప్పినట్లు తెలిసింది. సో పోలవరం బనకచెర్ల పిఎఫ్ఆర్ కేవలం పరిశీలనలోనే ఉందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మనకి సిడబ్ల్యూసీ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో వనమంతా జనం అని చెప్పి సమ్మక్క సారక్క మేడారం జాతరకి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఒక్క రోజులోనే 50 లక్షల మంది జాతరకు హాజరయ్యారు అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. మొత్తం మేడారం జాతర అంతా కూడా మనకి భక్తులతో కిటకిటలాడిపోయిందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ప్రతి
ఈ రోజుతో మనకి వనప్రవేశం చేయనున్నారు దేవతలు. సో, ఈ రోజుతో మనకి ముగియబోతున్నాయి. మరి ఈ రోజు ఇంకా రష్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లాస్ట్ డే కాబట్టి. సో, భక్తులు కూడా అమ్మవార్లకి బంగారం సమర్పించటం, అలాగే మేకలు, కోళ్ళు వాళ్ళకి సంబంధించిన మొక్కులన్నీ కూడా తీర్చుకుంటున్నారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి సో, మనకి లాస్ట్ 2024తో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మేడారాన్ని సందర్శించారని చెప్పుకోవచ్చు. సో, సిల్వర్ ఢమాల్ అని ఇంకొక హెడ్లైన్ అయితే ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా చుక్కలు నంటిన వెండి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. సో, గురువారం నాటి ధరల క్రాష్ శుక్రవారం కూడా కొనసాగింది. ఒక్కరోజే ఏకంగా 1,00,000కు పైగా తగ్గింది. మార్చి 2026 సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో శుక్రవారం రాత్రి భారీగా పతనం చోటు చేసుకుంది. గరిష్ట స్థాయిలో రికార్డు 4,20,048కి చేరిన ధర భారీ సేల్ ఆఫ్ కారణంగా 2,91,922కు పడిపోయింది. సో, దాదాపుగా ₹1,00,000 తగ్గింది. అది కూడా ఒక్క రోజులోనే 50,000 వరకు పడిపోయింది రేటు చూస్తే కనుక మనకు. సో, గడిచిన 15 ఏళ్లలో ఒక్క రోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇదేనని మార్కెట్ వర్గాలు అయితే వెల్లడించాయి. సో, డే రేంజ్ చూస్తే హై రేంజ్ 3,89,996 నుంచి 2,91,922 వరకు నమోదైంది. వెండి ధర రికార్డు గరిష్టానికి చేరడంతో ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడానికి యత్నించారు. దీంతో ర్యాలీ ఓవర్ హీటెడ్ అయింది. సో, అంతా అమ్మేవారే కానీ కొనేవారు లేకపోవడంతో ధర భారీగా పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. సో, ఇంత మొత్తంలో సిల్వర్ రేట్ అయితే పడిపోయింది. మనకి గోల్డ్ రేట్ కూడా అలాగే ఉంది. సో, దాదాపు గ్రాముకి మనకి 2,000 వరకు తగ్గిన పరిస్థితి అయితే చూసాము. సో, మొత్తానికి 8,000 వరకు కూడా గోల్డ్ రేట్ కూడా పతనమైంది శుక్రవారం రోజు. సో, దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో, మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టర్ల సంపద 39 లక్షల కోట్లు ఆవిరి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఆల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లు అని చెప్పి 40% మంది నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపే ఉంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే స్కూళ్ళల్లో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. నెలసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నట్లుగా బాలికల కోసం స్కూళ్ళల్లో సపరేట్ టాయిలెట్స్ ఉండాల్సిందే. యూజ్ చేసిన ప్యాడ్లను పారేసే వస్తువుల్ని కూడా కల్పించాలి. ఇది ఆరోగ్యం మాత్రమే కాదు, బాలికల ఆత్మగౌరవం. ఆదేశాలను అమలు చేయకపోతే గుర్తింపు కోల్పోతారు. రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్కూళ్లకు సుప్రీంకోర్టు అయితే వార్నింగ్ ఇచ్చినట్లుగా శానిటరీ ప్యాడ్స్ కూడా ఫ్రీగా ఇవ్వాలి, పరిశుభ్రత పాటించేలా చేయాలి అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే సర్కారుకు రిటైర్మెంట్ల భారం అని చెప్పి ఇంకొక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో, దాదాపు 6,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. సో, ఇప్పటికే 9,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని 700 కోట్లు చెల్లిస్తున్నా ఇంకా సరిపోని పరిస్థితి, ఇంకా పెంచాలని చెప్పి కూడా ఎంప్లాయీస్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో, ఇవి వెలుగు పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్. సో, ఇవి ప్రధానంగా మెయిన్ పేపర్స్లలో వచ్చిన హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.